హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఐటెం సేమియా రవ ఉప్మా. ఫస్ట్ మనం కడాయిలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్టింగ్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఆ తర్వాత సేమియాని ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకొని ఇందులోనే రవ వేసుకొని రవని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ సేమియా 1/4 కప్ రవ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం సేమ్ కడాయిలో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఆర్ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్ అండ్ టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3/4 కప్ సేమియా అండ్ రవాకి 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా అండ్ రవా మిక్చర్ని మనం గంటితో ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే సేమియా అండ్ రవ ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా వదిలేసేయాలి. అంతేనండి, జస్ట్ 10 minutesలో మన సేమియా రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. అండ్ రవ్వ ఉప్మా నచ్చని వాళ్ళకు కూడా ఈ సేమియా రవ్వ ఉప్మా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫైనల్లీ ఈ మాడు టేస్ట్ అయితే అద్దరిపోతుంది, అస్సలు మిస్ చేయకండి. అలానే ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి.